మీమాంసంలో పట్టుబడి వైఎస్సీ తప్పుల మీద తప్పు చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆరోపించారు. హిందూ సమాజానికి జగన్ వైఎస్సీ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన స్వామివారి లడ్డూ కల్తీ అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నాయకులు మరిన్ని తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు బూట్లు ధరించి స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడం అనంతరం వాటిని విసిరివేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం రావులపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాపరాధాన్ని క్షమించమని ప్రార్థించినట్లు తెలిపారు. ఘోర అపచారం చేసి పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడం హేయమని వ్యాఖ్యానించారు. స్వామివారి చిత్రపటాలను అవమానించడం క్షమించరాని చర్య అని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. జగన్ వైసీపీ నాయకులు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ అట్టపెట్లు, రేకు డబ్బాలు, గాజు సీసాలు, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా కవర్లన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ విసిరేయటం వల్ల స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఒక రేట్ అయితే స్టేట్ నుంచి రేట్ ఫిక్స్ చేశారు సార్. అది ఆ రేట్ ప్రకారం వాళ్ళ దగ్గర ఫస్ట్ పేజ్ 9 ఐటమ్స్ సార్. అది ఫస్ట్ పేజ్ లో ముందు 9 ఐటమ్స్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసి అందులో ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్లు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు, అల్యూమినియం, ఇంకా ఇతరాలండి ఈ పేజ్ లో కలెక్ట్ చేసి నుంచి ఈ తడి చెత్త, పొడి చెత్త వేరుగా తీసుకొని దాన్ని మనం ప్రాసెస్ చేసేవాళ్ళం. దానివల్ల పంచాయతీకి కొంత ఆదాయం వచ్చేది. ఈవెందో పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూ కల్తీ నేరం విషయంలో దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా మరొక విధంగా అనేక అపరాధాలు చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం చాలా మహాపచారం, ఘోరాతిఘోరమైన విషయం. దేవుడి విషయంలో పశ్చాత్తాపం మాని ఎదురు దెబ్బలాడటం, ఇంకా దేవుడిని అపవిత్రం చేసే విధంగా, అపచారం జరిగే విధంగా ప్రవర్తించడం చాలా శోచనీయం. మొన్న శాసన మండలిలో చెప్పులతోటి, బూట్లతోటి స్వామివారి చిత్రపటాలు పెట్టుకుని నినాదాలు చేయటం, చిత్రపటాలని అక్కడే విసిరివేయటం, చెప్పులు బూట్లతోటి స్వామివారి చిత్రపటాలతోటి శాసన మండలిలో వ్యవహరించడం క్షమించరాని నేరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హిందువుల పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఎంత మాత్రం కూడా వారికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి హిందూ సమాజానికి నీ సమాధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికైనా మీలో కనీసం ఆలోచన ఉంటే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తూ, ఎప్పటికైనా దేవుడి విషయంలో మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరించవద్దు, లేదా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఆ దేవుడే దానికి ఏ విధంగా, ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తారని తెలియజేస్తూ వారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు.